వరంగల్ నగరంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనల నేపథ్యంలో ఇక్కడ హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఇక్కడ కృష్ణా కాలనీలో జరిగినటువంటి సంఘటనపై ప్రస్తుతానికి ఇక్కడ హనుమకొండ ఏసీపీ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం, వారికి ఉన్నటువంటి సమాచారం ఏంటో తెలుసుకుందాం. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సార్, ఈ గుగులోతు రజిత అనేటువంటి ఒక అమ్మాయిని కూడా తన భర్తే హత్య చేసిందని చెప్తున్నటువంటి సమాచారం, అసలు మీకున్నటువంటి సమాచారం ఏంటి సార్? ఏం జరిగింది అసలు? అదే కృష్ణా కాలనీలో యాదవ్ నగర్ కేఈసీ పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇది గత 4 సంవత్సరాల క్రితం అంటే 2022లో ఈ అనిల్ కుమార్ అనే అతను గుగులోతు రజత అనే ఆమెని వివాహం చేసుకోవటం జరిగింది. వీళ్ళది లవ్ మ్యారేజ్. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఒక బాబు ఏజ్ అరౌండ్ 3 years, ఇంకొక బాబుది 1.5 year ఉంటుంది. అయితే ఇతను గత కొన్ని రోజులుగా భార్యని అనుమానించి కొడుతుండడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నిన్నటి రోజున అంటే August 1 అందాజా 6:37 సాయంత్రం సమయంలో భార్యని తాగి వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి నైఫ్ తోటి కొన్ని గాయాలు చేసి గోడకేసి గుద్ది, అదేవిధంగా ముక్కు నోరు మూసి చంపినట్టు తెలుస్తుంది. దాని మీద మనం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇది SC/ST కేసు కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి అవన్నీ కంప్లీట్ చేసి ఏదైతే మెరిట్ ప్రకారం వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. ప్రత్యక్ష సాక్షులు ఇట్లా మీకు ఏమైనా చెప్పారా సార్? ఇంకేమైనా? అదే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఈ 2 పిల్లల సమక్షంలోనే జరిగింది. అందులో పెద్ద బాబు కూడా కొన్ని ఫ్యాక్ట్స్ ఏమేమి జరిగింది, తండ్రే తల్లిని చంపినట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మిగతా ఎవిడెన్స్ కూడా అన్ని కలెక్ట్ చేస్తున్నాం. అతని ఫోన్ కూడా ఏమన్నా మనకి అతను అరెస్ట్ అయిన తర్వాత అతని ఫోన్లో కూడా మనం అన్ని చెక్ చేయడం జరిగింది. ఇక్కడ మేము RTV అక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్థానికులతోటి ఇతను మాట్లాడండి అని చెప్పి తెలిసింది. ఇక్కడ ఎందుకు ఇట్లా మరి ఆమెను ఎందుకు చంపావని చెప్పి అన్న తర్వాత ఆమె అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుండగా నేనే కాళ్ళు చేతులు కట్టేసి అడ్డుకున్నాను అన్నటువంటి వాదన అక్కడ కొంతమంది చెప్తున్నారు. దీని మీద ఏమైనా క్రాస్ చెక్ చేసుకున్నారా సార్ మీరు ఏమైనా? అంటే ఇప్పుడు వెరిఫై చేస్తామండి. ఇప్పుడు ఇంకా ఇనిషియల్గా ఉంది ఇన్వెస్టిగేషను. మనకి ఆ ఇన్వెస్టిగేషన్లో మొత్తం క్లియర్గా తెలుస్తుంది. బేసింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ విల్ ఫైనలైజ్. రైట్. అయితే ఇప్పటికీ జరుగుతున్నటువంటి సంఘటనల మీద పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కొద్దిగా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. వెంటనే విషయం తెలిసిన తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత అక్కడ అంటే 2 పిల్లల సమక్షంలోనే తన భార్యకు చేతులు కాళ్ళు కట్టేసి ఇక్కడ హత్య చేసేటువంటి ప్రయత్నం చేశాడని చెప్పి అంటున్నారు. ఇక్కడ పిల్లలు కూడా సాక్ష్యంగా ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరిగిందని చెప్పిన తర్వాత తన నాన్ననే అమ్మను కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళు చెప్పడాన్ని కూడా ఆ పిల్లలు మాట్లాడుతుంటే కూడా కొంత ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. మరి ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఇక్కడ అనుమానమే పెనుభూతమై భార్యను అనుమానించి తనను హతమార్చినట్టుగా ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు, అలాగే కొంతమంది బంధువులు, అలాగే పోలీసు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. కానీ ఒక విషయం గమనించాల్సింది, ఏ సంఘటన సరే ప్రతిదానికి ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి హత్యలు చేయడం అనేది, ఇక్కడ అంతమొందించడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయాల్సినటువంటి పని లేదు. కానీ కొంత సంయమనం పాటించి దాని పరిస్థితులు ఇంకో రకంగా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఆ పరిష్కార మార్గాల వైపు వెళ్ళాలి తప్ప ఇక్కడ హంతకులుగా మారి ఇక్కడ చిన్న పిల్లల జీవితాలతో కూడా వాళ్ళను దిక్కులేని వారిగా చేయకూడదన్న ఒక విజ్ఞప్తి కూడా చాలా మంది స్థానికులే చేస్తున్న నేపథ్యంలో మరి ఇట్లాంటి హత్యలు ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నిందితులు మాత్రం కఠినంగా శిక్షించాలన్నటువంటి ఒక డిమాండ్ మాత్రం ఇటు బాధితుల బంధువుల నుండి అలాగే స్థానికుల నుండి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ MGM నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.